నమస్తే అందరికీ. ప్రాణాయామం ఎప్పుడు ఎక్కడ చేయాలి? ఇది కూడా ప్రాణాయామం సుఖజీవనయానం సుఖజీవన సోపానాలు 5th పార్ట్ బై డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారు. ప్రతి మంచి పని చేయడానికి సమయము స్థలము ఎంత ముఖ్యమో అలాగే ప్రాణాయామం చేయడానికి కూడా స్థలం సమయం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రాణాయామం చేస్తే ప్రయోజనం ఉండకపోగా ఇబ్బందులు కూడా వస్తాయి. మనం చేసే ప్రాణాయామం ద్వారా ఎక్కువ లాభాన్ని పొందాలంటే ఎక్కడ చేస్తే మంచిదో ఎప్పుడు చేయాలో ముందుగా తెలుసుకుందాం. ఎప్పుడు చేయాలి? మనకు రోజు మొత్తంలో వాతావరణం కాలుష్యరహితంగా ఉండేది తెల్లవారుజాము సమయంలో. అలాగే మన మనస్సు 24 గంటల్లో ప్రశాంతంగా ఉండేది కూడా ఆ సమయంలోనే. కాబట్టి మనకు ప్రాణాయామం చేయడానికి అనుకూలమైన సమయం తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల లోపు. ఆ సమయంలో అయితే గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ సమయంలో మంచి వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. మనుషులందరూ నిద్ర లేచిన దగ్గర నుండి వీరి ఆలోచనలతో వాతావరణంలో మంచి వైబ్రేషన్స్ కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో ప్రాణాయామం చేయాలని శాస్త్రంలో చెబుతారు. ఆ బ్రహ్మీ ముహూర్తంలో అయితే మన 2 నాసికా రంధ్రాలు గాలిని పీల్చుకుంటూ మరలా 2 నాసికా రంధ్రాలు ఒకేసారి గాలిని వదులుతూ ఉంటాయి. మిగతా సమయాల్లో అయితే ఇలా 2 ముక్కులు ఒక్కసారి ఒకే రకంగా పనిచేయవు. ఒక నాసికా రంధ్రం గాలిని పీల్చుకుంటూ ఉంటే వేరొకటి గాలిని వదులుతూ ఉంటుంది. ఇలా కొన్ని గంటలు నడుస్తాయి. తర్వాత పీల్చుకున్న రంధ్రం వదలడం చేస్తే వదిలిన రంధ్రం ఈసారి పీల్చుకోవడం చేస్తుంది. ఇలా 2 నాసికా రంధ్రాలు రోజులో ఇలా మారుతూ ఉంటాయి. ఈ మార్పు తెలియాలి అంటే ముక్కుకి ఒక అంగుళం క్రింద భాగంలో మన చేతి వేలను పెట్టి గాలి వదిలితే ఒక ముక్కులో ఉండి గాలి రావడం వెళ్ళడం తెలుస్తుంది. బ్రహ్మీ ముహూర్తంలో అయితే 2 రంధ్రాలు పీల్చుకోవడం వదులుకోవడం చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో ప్రాణాయామం చేయడం చాలా తేలిక. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు 4:30 గంటల నుండి అంటే 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు సమయంలో 2 రంధ్రాలు గాలిని పీల్చుకుంటూ మరలా కదులుతూ ఉంటాయి. ఆ సమయంలో సాయంకాలం చేయమని చెబుతారు. చేయగలిగితే మంచిదే. 4:30 to 5:30. ఉదయం అయితే 4 to 6. టీవీలు వచ్చిన దగ్గర నుండి లేటుగా నిద్రపోవడం అనేది అందరికీ అలవాటు అయ్యి లేటుగా లేవడం చేస్తున్నారు. టీవీలు వచ్చిన దగ్గర నుండి లేటుగా నిద్రపోవడం అనేది అందరికీ అలవాటయ్యి లేటుగా లేవడం చేస్తున్నారు. దాంతో బ్రహ్మీ ముహూర్తం కాస్త అయిపోయింది. అయిపోయినప్పటికీ పర్వాలేదు. సొంతం చేయడం మానే కంటే శాంతంగా చేయడం మానే కంటే 7 నుంచి 8 గంటల లోపైనా ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం పూట లేటుగా ప్రాణాయామం చేయడం ప్రారంభిస్తే ఫోన్ ఇబ్బందులు, ఎవరో ఒకరు మన కోసం రావడం, మధ్య ఇలాంటి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వీలున్నంత వరకు మన మనసులో కంగారు హడావుడి లేకుండా చేయాలి. అలాంటి సమయాన్ని మనం కుదుర్చుకొని ప్రాణాయామాన్ని చేయడం అవసరం. ప్రాణాయామం చేయాలంటే ఏమీ ఆహారం తీసుకోకముందు చేయాలి. బెడ్ కాఫీలు లాంటివి కూడా పనికిరావు. అలాగే సాయంకాలం పూట కూడా ప్రాణాయామాన్ని చేయడం మంచిది. ముఖ్యంగా పొట్ట ప్రేగులలో ఏ ఆహార పదార్థాలు ఉండకూడదు. పొట్ట బాగా ఖాళీగా ఆకలిగా ఉండాలి. కుదిరితే సాయంకాలం 4:30 నుండి 5:30 లోపు లేదా 7 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రాణాయామం చేసే 20 నుండి 30 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మరీ మంచిది. మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది. మధ్యలో మాట్లాడితే ఆ సుఖం ఆ ఆనందం కూడా ఉండదు. కుదిరినప్పుడు 2 పూటలా చేస్తూ కుదిరినప్పుడు ఉదయం పూట కొనసాగిస్తూ ఉండండి. మరి ఎక్కడ చేయాలి? అవకాశం ఉంటే ఆరు బయట వాతావరణంలో మంచిది. చలికాలం అయినప్పటికీ ఆ వాతావరణంలో చేయవచ్చు. ప్రాణాయామంలో వేడి పుడుతుంది కాబట్టి చలి అనిపించదు. బస్తీలలో అయితే మేడ మీదకు వెళ్ళి అక్కడ చేయడం బాగుంటుంది.
అలాంటి అవకాశం లేనప్పుడు వరండాలో అన్నా చేయవచ్చు. అది లేనప్పుడు బెడ్రూమ్లోనే తలుపులు కిటికీలు బాగా తెరిచి ఉంచి అక్కడే చేయవచ్చు. ఫ్యాన్లు వేయరాదు, ప్రొహిబిటెడ్. ఫ్యాన్లు అసలు ఆసనాలు వేసినప్పుడు వేయరాదు, ఫ్యాన్లు వేసుకోవద్దు. తర్వాత ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఫ్యాన్లు వేసుకోకూడదు, ఫలితం ఉండదు, వేయకూడదు, ప్రొహిబిటెడ్. వంట గదులలోనూ స్టోర్స్ రూమ్స్ దగ్గర అస్సలు పనికిరాదు. మనం వదిలే గాలి బాగా బయటకు పోయే విధంగా ఉంటే చాలు. అలాగే బయట నుండి మంచి ప్రాణశక్తితో కూడా స్వచ్ఛమైన గాలి వచ్చేటట్లు కూర్చోవాలి. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన మనసుతో ఏ ఆటంకాలు కలగకుండా చూసుకొని చక్కటి గాలి వచ్చే ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ప్రాణాయామ కార్యక్రమాన్ని చేయడం అనేది ఆ రోజంతటికి శుభంగా నిలుస్తుంది. అలాగే సాయంకాలం సమయాన్ని కూడా కొంత కేటాయించి చేయడం అనేది మరీ మంచిది. ఆల్ ది బెస్ట్. చేస్తారు కదా, చేయండి, ఫలితాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్.